హలో అండి, వెల్కమ్ టు ది హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే వీడియోలో మీ ముందుకు మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి. ఫస్ట్ మనం శివలింగాలతో స్టార్ట్ చేద్దాము. శివలింగాలు ఇది వచ్చేసి 2.5 ఇంచ్ సైజ్ వస్తుందండి. మనకి చూస్తున్నారు కదా, 2.5 ఇంచ్ సైజులో ఉంది. బ్యూటిఫుల్గా ఉందండి శివలింగము. పూజా రూమ్లో పెట్టుకోవడానికైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ అదే మోడల్లో ఇంకొకటి అండి, ఇది 2 ఇంచ్ సైజ్ వస్తుంది మనకి. దానికంటే చిన్నది కావాలి అంటే 1 ఇంచ్ సైజ్ అండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే స్టాక్లో మనకి 3 సైజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా పూజా రూమ్లో పెట్టుకోవడానికైతే నీట్గా సెట్ అవుతాయి. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అండి అమ్మవారండి బ్యూటిఫుల్గా కమలంలో కూర్చొని వచ్చారు. సైజ్ మాత్రం మనకి 4.5 ఇంచ్ సైజులో ఉందండి. చాలా బాగుంది. పైన వరకు చూసుకుంటే మనకి 4.3, 4.5 వరకు వస్తుందండి అప్రాక్స్గా. కమలంలో కూర్చొని ఉన్నట్టున్నారు. కలశం కూడా ఉందండి, చక్కగా బాగుంది. దాంతోపాటు మనకి ఎంత డీటెయిల్డ్ కార్వ్ అండి. ఎలిఫెంట్స్ సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చాయి మనకి. బ్రాస్లో అండి, ఇది 3D రాయల్ ఫినిష్. చాలా బాగున్నాయి విగ్రహాలు. చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్. ఈ అమ్మవారికి ఎలిఫెంట్స్ ఇలా పక్కన పెడితే చాలా బాగుందండి. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అండి వినాయకుడు 2.5 ఇంచెస్లో వచ్చారు. స్వామివారు చాలా బాగున్నారండి. ఇది కూడా మనకు 3D రాయల్ ఫినిష్ విగ్రహం. దాంతోపాటు ఈ బ్యూటిఫుల్గా ఈ ఎలిఫెంట్స్ చాలా పేరప్ చేస్తే చాలా బాగున్నాయండి ఎలిఫెంట్స్. ఈ రెండు కూడా ఏదైతే బ్రాస్ ఫినిషింగ్ కలర్ బాగా యాంటిక్లో అండి. ఇవన్నీ 3D రాయల్ ఫినిష్ కాబట్టి మనకు డీటెయిల్ కార్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. స్వామివారి ఫేస్ కానివ్వండి, చేతిలో పట్టుకున్న ఆ లడ్డు కానివ్వండి, శంకుచక్రాలు కానీ, కింద మూషికం కానీ, కింద ఏదైతే స్వామివారి పీఠం కానీ అన్నీ కూడా మనకి డీటెయిల్ కార్వింగ్ ఉంటాయి. చాలా బాగుంటాయండి. విగ్రహం అంతా చాలా బాగుంది. ఈ ఎలిఫెంట్స్ అయితే దానికి చాలా బ్యూటిఫుల్గా పేరప్ అయ్యాయి. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అండి చిన్ని వినాయకుళ్ళు మనం పూజా రూమ్లోకి పెట్టుకోవడానికి సెట్ అయ్యే విధంగా. ఇది పెద్ద వినాయకుడు అయితే 2 ఇంచెస్ సైజులో ఉంది. మీరు చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ సైజులో ఉంది. రెండు విగ్రహాలు కూడా కమలంలో కూర్చొని వచ్చాయండి. ఇది 1.5 ఇంచ్, అప్రాక్స్గా 1.3, 1.4 వరకు ఉందండి. ఇది రెండు విగ్రహాలు కూడా కమలంలో కూర్చొని ఉన్నాయి. ఎంత చిన్న విగ్రహాలండి, కానీ ఎంత డీటెయిల్డ్ కార్ చేశారు చూడండి. ఫేస్ ఫీచర్స్ కానివ్వండి, కిరీటం కానివ్వండి, అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. రెండు కూడా సేమ్ విగ్రహాలండి, కాకపోతే సైజెస్ వేరియేషన్. ఒకటి 2 ఇంచ్, ఒకటి 1.4, 1.5 ఇంచ్ అప్రాక్స్గా ఉంటుంది. నెక్స్ట్ మన కలెక్షన్లోకి పంచపాత్రలు వచ్చాయండి. చాలామంది పంచపాత్రలు కావాలని అడిగారు కదా. మనకి ఇది 3 ఇంచెస్లో మీకు కనిపిస్తుంది కదా, 3 ఇంచెస్ పంచపాత్ర. ఇది చిన్న సైజ్ వచ్చి మనకి 2.5 ఇంచెస్ అండి. దాంతోపాటు స్పూన్ కూడా వస్తుంది. డిజైన్ ఈ విధంగా ఉంటుంది స్పూను. చాలా బాగున్నాయండి రెండు కూడా పంచపాత్రలు. ఎక్కువ క్వాంటిటీ కావాలి అని అనుకుంటే 3 ఇంచ్ తీసుకోండి. నార్మల్ డైలీ పూజకైతే 2.5 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుందండి. విడ్త్ కూడా చూస్తున్నారు కదా, ఒకసారి మీకు విడ్త్ కూడా చూపిస్తాను. ఇది మనకు 3 ఇంచ్ విడ్త్ ఉందండి. ఇది కూడా 3 ఇంచ్ విడ్త్. ఓన్లీ వెడల్పు అయితే రెండు కూడా సమానంగా ఉన్నాయండి. ఓన్లీ హైట్లో మాత్రం చిన్నగా వేరియేషన్ ఉంది, 1/2 ఇంచ్. నెక్స్ట్ మన కలెక్షన్లోకి అండి మంచి ఉర్లి వచ్చిందండి. మనం ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంది. 9 ఇంచ్ సైజు మనకు విడ్త్ వచ్చి 9 ఇంచ్ వస్తుంది. హైట్ వచ్చి 3.5 ఇంచ్ అండి. హైట్ వచ్చి 3.5 ఇంచ్, విడ్త్ వచ్చి 9 ఇంచ్. చాలా బాగుందండి, పెద్ద సైజు. చుట్టూ కూడా మనకి ఇట్లా హ్యామర్ డిజైన్ వచ్చింది, డైమండ్ షేప్లో లాగా. మొత్తం కూడా ఉర్లి అంతా కూడా హ్యామర్ డిజైన్లో ఉంది. చూడండి, చాలా బాగుంది. ఓకే, ఇలా అంతా కూడా హ్యామర్ డిజైన్. అంత లైట్ వెయిట్ కాదండి, కొంచెం హెవీగానే ఉంటుంది.